ఏంటి రాజ్, కావ్య గురించి మాట్లాడితే ఎవరు ఏం మాట్లాడకుండా అలా చూస్తున్నారు. ఇంట్లో ఏం జరిగింది నాకు చెప్తారా చెప్పరా? అసలు నాకు ఒంట్లో బాగోపోతే తనెక్కడికి వెళ్ళింది? తనెక్కడికెళ్ళి నా ఇంటికి ఇంకా రాలేదేంటి? అయినా కావ్య ఇంతవరకు ఇంటికి రాకపోతే ఎవరు పట్టించుకోకుండా ఉంటున్నారేంటి? ఏం జరిగిందో నాకు తెలియాలి రాజు అనేత అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి రాజు ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఏంటి ఏదైనా ఇది చేశారా? తన ఇంట్లో నుంచి గట్ట పంపించేశారా ఏంటి? నేను లేనప్పుడు ఏం జరిగింది? ఏంటి రాజు ఏం మాట్లాడవేంటి? కావ్య గురించి అడుగుతుంటే అలా చూస్తావేంటి? చెప్పు అనేతో అంటూ ఉంటాడు. నా కోడలు ఎక్కడికెళ్ళిందో చెప్పమంటే ఎవరు చెప్తున్నారు కాదు, దిష్టి బొమ్మల్లా చూస్తున్నారు. అంటే ఏదో పెద్ద వ్యవహారమే జరిగింది అనేత అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి మీ కోడలు చేయాల్సిన తప్పులన్నీ చేసింది వదిన. అవి అడిగేసరికి ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది సమాధానం చెప్పుకోలేక అనైతే రుద్రాణి అంటూ ఉంటుంది. ఏం తప్పులు చేసింది నువ్వు చూసావా తను తప్పులు చేయడం అని అంటే, నేనేం అనలేదు వదిన, అందరూ అంటేనే నేను అంటున్నాను, నాకేం తెలియదు, కావ్య ఎక్కడికి వెళ్ళిందో కూడా నాకు తెలియదు అనేది అనేస్తుంది రుద్రాన్ని. అంటే కావ్య ఇంట్లో నుంచి మీరే పంపించేశారనమాట. అది ఎవరు చేశారు, ఎందుకు చేశారు, అయినా కావ్య ఏ తప్పు చేసిందని చేశారు అనేది అడుగుతూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి రుద్రాని నేను కాదు వదిన, మీ బాబు రాజే పంపించేశాడు కావ్యని ఇంట్లో నుంచి బయటకని అంటే, ఏం మాట్లాడుతున్నావు రుద్రాని? రాజెందుకో కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు అంటే, నువ్వు ఇలాగ అవ్వడానికి కారణం కావ్యే కదా అని అంటూ ఉంటుంది. నీకు ఎవరు చెప్పారు కావ్య ఇదంతా చేసిందని? అసలు కావ్యని బయటికి పంపింది నేను. ఇదంతా అవ్వడానికి కావ్య ఎలా కారణమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. అయినా నా కోడల మీద మీరు ఇంత నింద ఎలా వేస్తారు అనేది అంటూ ఉంటుంది అపర్ణ. ఆ మాటలకి ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్ను చావు బతుకుల్లో ఒగ్గేసి కావ్య బయటికి వెళ్ళింది. నువ్వు మాకు దక్కావంటే అది మా అదృష్టం, లేకపోతే ఏమయ్యేది అని చెప్పి కావ్యనైతే అంటూ ఉంటాడు. అందుకే నేను కావ్యని ఇంట్లో నుంచి బయటకు పంపించేశాను. మరి ఎప్పుడు కావ్య ఇంటికి రాదు, తన గురించి మరి ఎప్పుడు అడక్కు అని రాజు అంటాడు.